ఈ వీడియోలో మీరు ఏ బేస్ చేసుకుని కంప్లీట్ పోర్ట్ఫోలియోని ఎలా బిల్డ్ చేయాలన్నది నేను చూపిస్తాను. సో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం కాదు, సో దాన్ని ఎలా హోస్ట్ చేసుకోవాలన్నది కూడా దీంట్లో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే చాట్ జీపీటీ యూస్ చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ ప్రాంప్ట్ జనరేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ని కాపీ పేస్ట్ చేసి నా డీటెయిల్స్ని అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. సో ఈ ప్రాంప్ట్ నేను ప్రిపేర్ చేశాను ఆల్రెడీ. సో ఈ ప్రాంప్ట్ అంతా మనం కాపీ చేసి ఇక్కడ చాట్ జీపీటీలో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత సెండ్ ప్రాంప్ట్ ఓకే. సో మనకి విత్ ఇన్ 5 minutesలో మన కంప్లీట్ పోర్ట్ఫోలియో అయితే రెడీ చేస్తాం. సో ఈ పోర్ట్ఫోలియో మనకి ఎలా ఉంటుందంటే ఒక ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్ లా ఉంటుంది. చాట్ జీపీటీ రెడీ చేసి ఇచ్చిన ఈ టెంప్లెట్ని మనం ఎడిట్ చేసుకోవాలి. సో దానికోసం నేను విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసి ఈ కోడ్ని అక్కడ పేస్ట్ చేసి నా డీటెయిల్స్ని నాకు కావాల్సినట్టుగా మార్చుకొని అప్పుడు దీన్ని నేను నా సబ్ డొమైన్లోకి పోస్ట్ చేస్తాను. సో మనకి ఇలాగా ఒక కంప్లీట్ డౌన్లోడ్ కంప్లీట్ వెబ్సైట్ జిప్ అయితే ఇచ్చింది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే డౌన్లోడ్ చేయండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి జిప్ ఫైల్ని. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డర్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయాలి. సో విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయడానికి విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే ఫోల్డర్ మనం అన్జిప్ చేసామో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేయండి. సో ఓపెన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే సో చాట్ జీపీటీ జనరేట్ చేసిన కోడ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సినట్టుగా ఇవన్నీ మనం మార్చుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను లోకల్ సిస్టంలో. ఇది లోకల్ సిస్టంలో వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ నా పేరు మార్చుకోవాలనుకుంటున్నా నావ్వర్లో. సో ఇక్కడ మనం పేరు అయితే చేంజ్ చేసేసుకోవచ్చు. సో సో ఇది హెడర్, బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి హెడర్లో నావ్ కంటైనర్లో లోగో ఉంది, రైట్. సో ఈ లోగో దగ్గర చూడండి మనకి ఇక్కడ నేమ్ అయితే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ సురేష్ అని పెట్టి సేవ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి చేంజ్ అయిపోయింది. ఓకే. సో తర్వాత ఇక్కడ కూడా నేను ఐఎమ్ దేవెన్ శర్మ అని ఉంది కదా. సో ఈ నేమ్ని అయితే నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. సో మనం నెక్స్ట్ సెక్షన్లోకి వస్తే ఇక్కడ చూడండి ఏ పవర్డ్ పోర్ట్ఫోలియో 2026 అని ఉంది. సో ఇది నేను ఇక్కడ తీసేస్తున్నా. సో ఇది ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది. ఓకే. సో ఇది వద్దు అనుకుంటే జస్ట్ మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. సో ఫైల్ సేవ్ చేసేస్తే మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఈ టైటిల్ అయితే నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఈవెన్ శర్మ అని ఉంది కదా. సో ఇక్కడ నేను మారుస్తున్నాను. ఓకే. సేవ్ చేసాం, ఓపెన్ చేసాం. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ కావాలంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇమేజ్ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ ఇమేజ్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఎక్కడ నుంచి రీప్లేస్ చేసుకోవచ్చు? సో ఇది ఏ సెషన్ అయితే ఉందో దీని ఇమేజ్ అనేది మనం రీప్లేస్ విత్ యువర్ ఫోటో అని ఉంది చూసారా. సో ఇక్కడ మనం ఫోటో అనే దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఈ ట్యాగ్. ఓకే. సో అలాగా మొత్తం
ఈ వెబ్సైట్లో మనకు కావాల్సిన నచ్చిన విధంగా ఇవన్నిటిని కూడా మనం మోడిఫై చేసుకోవచ్చు. సర్వీసెస్ కానీ, ఓకే. సో ఈ టెక్స్ట్ మొత్తాన్ని చూడండి ఎంత నీట్గా ఇచ్చిందో. సో ఇవన్నీ ప్రొవైడ్స్ మీరు ఎన్ని చేస్తాను, టెక్నాలజీస్ ఎన్ని వచ్చు, సర్టిఫికేషన్స్ ఎన్ని చేస్తాను, ఓకే. సో ఇవన్నీ మొత్తం ట్రైనింగ్ ఐడియాస్, డిజిటల్ ఎక్స్పీరియన్స్. సో ఈ కంటెంట్ మొత్తం అంతా కూడా మీరు ఇక్కడ నుంచి మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఎడిట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మినిమం HTML అండ్ CSS వస్తే సరిపోతుంది. సో దీన్ని యూజ్ చేసి కంప్లీట్గా ఈ వెబ్సైట్ మొత్తాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. మనకు కావాల్సి ఉంటుంది. సో దీంట్లో ఇంకా కావాల్సితే మీరు ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నావ్ ట్యాగ్ యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నావ్ ట్యాగ్ యాడ్ చేయొచ్చు. సో రీప్లేస్ చేస్తే చూడండి ఇంకొక కాంటాక్ట్ అయితే యాడ్ అయింది. ఓకే. ఇలాంటి కార్డ్ సెషన్స్ మీరు ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నారు. సో ఆ కార్డ్ సెషన్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కంప్లీట్గా. ఓకే. సో ఇక్కడ చూడండి సురేష్ లైక్ దిస్. సో ఇవన్నీ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా దీన్ని మొత్తాన్ని డిజైన్ చేసుకున్న తర్వాత సో ఈ ఫైల్ని ఇక్కడ సేవ్ చేశాం కదా. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని మనం హోస్టింగర్లో ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేసి అక్కడ హోస్ట్ చేద్దాం. ఓకే. సో దానికోసం మనకు హోస్టింగ్ ప్లాన్ అయితే కావాలి. సో నా దగ్గర ఒక హోస్టింగ్ ప్లాన్ ఉంది. సో దాంట్లో ఒక మెయిన్ డొమైన్ నేను క్రియేట్ చేసుకుని సో చూస్ చేసుకుని అక్కడ నుంచి నేను సబ్ డొమైన్ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే. సో దీన్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సో డాష్ బోర్డ్కి వెళ్ళిపోండి. సో డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం సబ్ డొమైన్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను డొమైన్స్ అని ఉంది కదా. సో ఈ డొమైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్ డొమైన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను సురేష్ అని ఇచ్చాను. సో సురేష్ అని ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. మనకి సబ్ డొమైన్ క్రియేట్ అయిపోయింది. సో తర్వాత మనకి సెక్యూరిటీ SSL క్రియేట్ అయిందా లేదా అన్నది చెక్ చేయాలి. సో మనకి SSL అనేది యాక్టివేట్ అయిపోయింది. సురేష్ అని పెట్టాను కదా. ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైతే ఎడిట్ చేసుకున్నది ఉందో సో దాన్ని మనం లైవ్లోకి తీసుకురావాలి. సో నేను ఏం చేస్తున్నాను అంటే డాష్ బోర్డ్కి వచ్చేసి సో మెయిన్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్ అయితే నేను ఇక్కడ ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేస్తాను. సో మనం ఒక సబ్ డొమైన్ అంటే సో దానికి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి సో ఇక్కడ నుంచి అప్లోడ్ చేయండి. సో మన ఫైల్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి సో ఫైల్స్ మీద క్లిక్ చేసి సో దీని మీద అప్డేట్ చేసాం కాబట్టి సో ఈ 3 ఫైల్స్ అనేటివి దాంట్లోకి చేయండి. అయిపోయింది. ఓకే. సో అయిన తర్వాత జస్ట్ దీన్ని టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆ డొమైన్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓకే. సో ఏ డొమైన్ని ఓకే ఏదైతే సబ్ డొమైన్ క్రియేట్ చేసామో సో ఆ సబ్ డొమైన్ని మనం ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓకే. సో ఇన్ కేస్ తెలియకపోతే సో ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసి డాష్ బోర్డ్ నుంచి లేదు అంటే మీ పోర్ట్ఫోలియోని ఇలా క్రియేట్ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు. సో దీనికి మినిమంగా మనకి డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్స్ ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, HTML అండ్ CSS లాంగ్వేజెస్ నేర్చుకొని ఏతో జనరేట్ చేసిన కోడ్ని మనం టెస్ట్ చేసి మనకు కావాల్సినట్టుగా వీటిని రీప్లేస్ చేసి మనం ఏం చేయొచ్చు, మన పోర్ట్ఫోలియోని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.